బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను సింపుల్గా పర్ఫెక్ట్గా బేక్ అయ్యే ఎంతో రుచిగా ఉండే బాలామృతంతో కేక్ చేస్తున్నాను. మీ దగ్గర బాలామృతం పిండి ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా వెరైటీగా ట్రై చేస్తే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను కేక్ కోసం బాలామృతం పిండిని ఇక్కడ చూపిస్తున్న కప్తో 1.5 కప్ తీసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసి కొద్దిగా టేస్ట్ కోసం షుగర్ వేస్తున్నాను. ఆల్రెడీ అందులో ఉంటుంది. కొంచెం స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకున్నా. దీన్ని ఫైన్గా పౌడర్ పట్టుకోవాలి. ఈ పౌడర్ని ఇక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలి. మరీ లూజ్ అవ్వనివ్వకుండా. తర్వాత నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ బాలామృతంలో మిల్క్ పౌడర్, గోధుమ పిండి, షుగర్ యాడ్ చేసి ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ కొద్దిగా టేస్ట్ కోసం ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్నాను. అంతే, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తే చాలు. నేను బౌల్కి ఆయిల్, పిండి వేసి ముందే డస్ట్ చేసి పెట్టుకున్నాను. అందులోకి మనం కలుపుకున్న బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి. ఇక్కడ నేను కేక్ బేకింగ్ కోసం కుక్కర్లో ముందే సాల్ట్ వేసి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి మనం వేసుకున్న బ్యాటర్ పెట్టి 40 మినిట్స్ నేను బేక్ చేసుకున్నాను. 40 మినిట్స్ తర్వాత చూస్తే నాకు కేక్ అయితే ఇలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. దీన్ని సైడ్స్ లూజ్ చేసుకొని తీసుకుంటే ఎంతో ఫ్లఫీగా బాలామృతం కేక్ అయితే ఇలా రెడీ అయింది. ఇలా బాలామృతం ఇంట్లో ఉంటే డిఫరెంట్గా ట్రై చేసి పెడితే పిల్లలు, మీ దగ్గర ఇంట్లో బాలామృతం ఉంటే ఇట్లా వెరైటీగా ట్రై చేసి పెట్టండి. పిల్లలు హెల్తీగా ఇష్టంగా తింటారు. నాకైతే ఇక్కడ మెత్తగా పిండి ఏం లేకుండా పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.